ఇప్పుడు మనం పాన్ గురించి తెలుసుకుందాం. పాన్ ప్రతి సైడ్కి 8 పాన్స్ ఉంటాయి. ఆ 8 పాన్స్ వైట్కి అయితే 2nd ర్యాంక్లో, బ్లాక్ అయితే 7th ర్యాంక్లో, ఇలా వరుసగా 8 పాన్స్ ఉంటాయి. దీన్ని పాన్ యొక్క హోమ్ అంటాం, అంటే పాన్ యొక్క స్టార్టింగ్ పొజిషన్. ఇప్పుడు పాన్ ఇట్లా కదులుతుంది. పాన్ స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఒకేసారి 2 స్టెప్స్ వేసి ఇక్కడికి రావచ్చు, లేదా ఒకేసారి 1 స్టెప్ వేసి ఇక్కడికి రావచ్చు. సో పాన్ అనేది కేవలం 1 స్టెప్ లేదా 2 స్టెప్స్ వేయగలుగుతుంది ఎప్పుడైతే అది హోమ్లో ఉన్నప్పుడు. ఒకసారి మనం హోమ్ నుంచి 1 స్టెప్ వేసి బయటకు వచ్చేసాం, ఇప్పుడు 3కి వచ్చేసాం, 3 హోమ్ కాదు, సో 3 నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు పాన్ 2 స్టెప్స్ వేయలేదు. పాన్కి ఆ పవర్ హోమ్లో ఉన్నప్పుడే ఉంటుంది. సో హోమ్లో ఉన్నప్పుడు 8 పాన్స్ ఏవైతే ఉన్నాయో 8 పాన్స్కి ఆ పవర్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ 2 స్టెప్స్ వేసే పవర్, లేదా మన ఇష్టం 1 స్టెప్ అన్న వేయచ్చు. ఇది పాన్. పాన్ అనేది కేవలం ముందుకు మాత్రమే వెళ్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక డ్రాబ్యాక్ కూడా పాన్కి. చెస్లో ఉన్న అన్ని పిన్స్ వెనక్కి వస్తాయి, కానీ పాన్ అనేది మాత్రం ముందుకే వెళ్తుంది. సో ఇక్కడున్న పాన్ ఒక్కొక్క స్టెప్ వేసుకుని ముందుకు వెళ్తుంది ఇట్లా, అది కూడా మెల్లగా. క్వీన్ చూసినట్లయితే ఇక్కడున్న క్వీన్ ఒకేసారి ఇక్కడికి వెళ్ళొచ్చు, ఒకేసారి చివరికి రావచ్చు. ఇక్కడున్న రుక్కు ఒకేసారి చివరికి, ఒకేసారి ఇక్కడున్న బిషప్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు. కానీ పాన్, ఇక్కడున్న పాన్ 1 స్టెప్, ఎక్కడ పాన్ ఉన్నా కానీ 1 స్టెప్ మాత్రమే వేస్తుంది ముందుకి. అదేవిధంగా బ్లాక్ పాన్స్ ఉంటాయి. బ్లాక్ పాన్స్ అవి కూడా సేమ్ ఈ పాన్స్ లాగానే మన దగ్గర బ్లాక్ పాన్ ఉంది, 2 పాన్స్ ఉంటాయి. ఈ బ్లాక్ పాన్ కూడా ముందుకు వెళ్తుంది, అంటే బ్లాక్ పరంగా ఇది ముందుకి. కాబట్టి 7th ర్యాంక్ అంటే ఇంట్లో ఉన్న పాన్స్ ఒకే స్టెప్లో ఇక్కడ నుంచి 2 స్టెప్స్ జంప్ చేయొచ్చు, లేదా 1 స్టెప్ కూడా వేయచ్చు. అదేవిధంగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటా పాన్ అనేది ముందుకు వస్తుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్, పాన్ని మనం వీక్ అనుకుంటాం. ఎందుకు? 1 స్టెప్ వేస్తుంది, అది ముందుకే వెళ్తుంది, వెనక్కి కూడా రాలేదు. సో ఇంత వీక్ పాన్ గేమ్లో ఎందుకు, ఏం చేస్తుంది ఈ వీక్ పాన్ అని? కానీ ఇదే పాన్ వైట్లో ఉన్న పాన్ కనుక వెళ్ళి బ్లాక్కి రీచ్ అయితే ఇది చెస్లో మోస్ట్ పవర్ఫుల్ పీస్ అవుతుంది. ఇక్కడున్న పాన్ ఒక మంత్రి అవుతుంది, లేదా రుక్ అవుతుంది, నైట్ అవుతుంది, లేదా బిషప్ అవుతుంది, అది మన ఇష్టం. ఇక్కడికి వెళ్ళిన పాన్ తీసేసి ఏదైతే మంత్రి ఉందో దాన్ని మనం పెట్టుకోవచ్చు. ఇట్లా ఇక్కడున్న పాన్ ఇక్కడికి రీచ్ అయితే ఈ పాన్ అనేది గేమ్ నుంచి బయటకు వెళ్ళి ఇక్కడికి మంత్రి రావచ్చు, ఇక్కడికి ఒక నైట్ రావచ్చు, ఇక్కడికి ఒక బిషప్ రుక్కు రావచ్చు. కానీ చెస్లో పవర్ఫుల్ పీస్ ఏది? మంత్రి, రాణి, దట్ ఈస్ క్వీన్. సో అందరూ క్వీన్నే తెచ్చుకుంటారు గేమ్లోకి. ఇది ఒక పాన్ ముందుకెళ్తే క్వీన్ అయిపోయింది. అదే 8 పాన్స్ ఉన్నాయి మనకి, 8 పాన్స్ హోమ్ నుంచి ఎండి వెళ్తే కనుక 8 క్వీన్స్ అవ్వచ్చు. అంటే ఒకేసారి ఉన్న క్వీన్ కాకుండా ఇంకో 8 క్వీన్స్, అంటే 9 క్వీన్స్ అవ్వచ్చు. కానీ అది ఎక్కువ జరగదు గేమ్స్లో, బట్ అదొక ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక చిన్న పాన్ ఎంత పవర్ఫుల్ అవుతుందో ప్రత్యర్థి వైపు వెళ్తే. సో ఈ విధంగా పాన్స్ని మాత్రం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. పాన్స్ లాస్ట్కి హీరోస్ అవుతాయి గేమ్లో. సో ఇది పాన్ గురించి. నెక్స్ట్ మనం చెస్లో ఉన్న ఇంపార్టెంట్ పీస్, అదే కింగ్, రాజు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెస్లో ద మోస్ట్ పవర్ఫుల్ పీస్ కింగ్, రాజు గురించి తెలుసుకుందాం. రాజు ఎలా కదులుతుందంటే 1 స్టెప్ మాత్రమే వేస్తుంది ఎటువైపు అయినా. సో ఇక్కడున్న రాజు పక్కకి ఇట్లా చుట్టూ ఉన్న ఒక్కొక్క స్టెప్ ఇక్కడి నుంచి ఇక్కడికే వెళ్ళగలుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికే, ఇక్కడ నుంచి ఇక్కడికే. అంటే చూడొచ్చు రాజు ఎంత పవర్ఫుల్ అన్నా కూడా అసలు మూవ్ చేయలేదు, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా వేయలేదు, 2 స్టెప్పులు కూడా వేయలేదు, కేవలం 1 స్టెప్ మాత్రమే వేయగలుగుతుంది రాజు. కానీ రాజును ఎప్పుడైతే అన్ని వైపుల నుంచి బంధిస్తారో ప్రత్యర్థులు, అప్పుడు గేమ్ అయిపోయినట్టు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, రాజుని ఎంత సేఫ్గా పెడితే అంత మంచిది మన గేమ్లో. చెస్లో ఉన్న అన్ని పీసెస్ ఏవైతే ఉన్నాయో రాజుని కాపాడటానికే చూస్తాయి.
అండ్ ప్రత్యర్థి రాజుని అటాక్ చేయడానికే చూస్తాయి. సో ఇది రాజు ఒక స్టెప్ మాత్రమే వేయగలుగుతుంది అన్ని వైపులా, కానీ ఇదే హార్ట్ ఆఫ్ చెస్. ఇప్పటి వరకు మనం ప్రతి పీస్ ఎలా మూవ్ అవుతుంది, దీన్ని ఎక్కడ పెడితే ఎంత పవర్ఫుల్ అనేది చూసాం. ఇప్పుడు టైం వచ్చింది చెస్ బోర్డ్లో ఏవి ఎక్కడ ఉంటాయని తెలుసుకోవడానికి. ముందుగా మీకు తెలుసు చెస్ అనేది ఇద్దరు ఆడతారు. ఒకరికి వైట్ కలర్ ఇస్తారు, ఇంకొకరికి బ్లాక్ కలర్ ఇస్తారు. సో వైట్ కలర్ అనేది ఎప్పుడైనా సరే ఇటువైపు ఉండాలి. అంటే ఫస్ట్ సెకండ్ ఏదైతే ఉందో ఇటువైపు వైట్ కలర్ ఉండాలి, 8, 7 ఇటువైపు బ్లాక్ కలర్ ఉండాలి. సో ముందుగా మనం రుక్స్ ఎక్కడ ఉంటాయో చూద్దాం గేమ్లో. మన దగ్గర ప్రతి ఒక్కరికి 2 రూక్స్ ఉంటాయి. సో బ్లాక్కి 2 రూక్స్, వైట్కి 2 రూక్స్. రుక్ అనేది ఎప్పుడైనా సరే కార్నర్ ఇక్కడ ఉంటుంది, ఇంకో రుక్ ఈ కార్నర్లో. అదేవిధంగా బ్లాక్ రుక్ ఇటు, బ్లాక్ రుక్ ఇటు. సో ఈ విధంగా 4 రుక్స్ అనేవి కార్నర్ ఆఫ్ ద బోర్డ్లో ఉంటాయి. ఇప్పుడు రుక్ పక్కన ఉండేవి నైట్స్. బ్లాక్కి వైట్కి 2 నైట్స్ ఉంటాయి. సో రుక్ పక్కనే ఒక నైట్, ఇటు పక్కన ఒక నైట్. అదేవిధంగా ఇటొక నైట్, ఇటొక నైట్. సో ఇది నైట్స్. నైట్ పక్కన స్క్వేర్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటే బిషప్స్. సో మన దగ్గర 2 బిషప్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. సో ఇక్కడొక బిషప్, ఇక్కడొక బిషప్, ఇక్కడొక బిషప్, ఇక్కడొక బిషప్. ఇప్పుడు బిషప్స్ అయిపోయింది. నెక్స్ట్ మిగిలింది కింగ్ అండ్ క్వీన్ మాత్రమే. ఫస్ట్ తీసుకుందాం క్వీన్ అనేది డి ఏదైతే ఉందో డీలో క్వీన్ ఉంటుంది. ఇక్కడ డి, ఇక్కడ కూడా డిఏ, ఇదంతా డి. సో డీలో ఉన్న ఫస్ట్ D8లో ఒక క్వీన్ ఉంటే D1లో ఒక క్వీన్ ఉంటుంది. 2 క్వీన్స్ ఆపోజిట్గా ఉంటాయి, ఒకదాని ముందు ఒకటి. క్వీన్స్ పక్కన ఏదైతే ఖాళీగా ఉందో అక్కడే కింగ్ ఉంటుంది. కింగ్, వైట్ కింగ్ ఇటువైపు, బ్లాక్ కింగ్ ఇటువైపు. సో ఇది పీసెస్ అనేవి ఇట్లా కనిపిస్తాయి మనకి. ఇవి నైట్స్, బిషప్స్, రుక్స్, క్వీన్, కింగ్. సో ఇది సెటప్. కింగ్ ఎదురుగా ఉంటాయి, క్వీన్ ఎదురుగా ఉంటాయి. ఈ విధంగా అన్ని పీసెస్ ఒకదానికి ఎదురుగా ఉంటాయి. ఇప్పుడు పాన్స్. మనం పాన్స్ నేర్చుకున్నప్పుడు చెప్పుకున్నాం, పాన్స్కి ఇల్లు 2nd ఇంకా 7th. వైట్ పాన్స్ అన్ని 2nd ర్యాంక్లో ఉంటాయి, బ్లాక్ పాన్స్ అన్ని 7th ర్యాంక్లో ఉంటాయి. సో ఇవేంటో చూద్దాం. మన దగ్గర వైట్ పాన్స్ ఉన్నాయి, 8 పాన్స్ ఉంటాయి. సో 8 స్క్వేర్స్ కవర్ చేస్తాయి. ఈ పాన్స్ అనేవి ఒక గోడలాగా ఉంటాయి. ఆర్మీకి చూస్తే 8 పాన్స్. సో ఈ విధంగా ఇది సెటప్. అదేవిధంగా బ్లాక్కి కూడా 8 పాన్స్ ఉంటాయి. సో ఇది కంప్లీట్ చెస్ బోర్డ్ యొక్క సెటప్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్తాను. ఈ పీసెస్ ఉన్నాయి, పాన్స్ ఉన్నాయి, ఇలా పీసెస్ అరేంజ్ అవుతాయి గేమ్ ముందు. ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అవుద్ది. గేమ్ స్టార్ట్ అనేది మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూద్దాం, ఏ మూవ్ చేయాలి, ఏ మూవ్ చేయకూడదు అని. దానికంటే ముందు మన దగ్గర ఉన్న పీసెస్కి విలువ ఎంత, చెస్ రూల్స్కి ప్రకారంగా విలువలు ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి ప్రతి పీస్కి. అది ఏంటో చూద్దాం. రుక్కి 5 పాయింట్స్ ఉంటాయి, రుక్కి 5. నైట్కి 3 పాయింట్స్. బిషప్కి కూడా 3 పాయింట్స్. కింగ్కి పాయింట్స్ లేదు, ఎందుకంటే కింగ్ని చంపితే గేమ్ అయిపోయినట్టే. సో ఇన్ఫినైట్ అన్నట్టు. క్వీన్కి 9 పాయింట్స్. 9 ఎందుకు ఇచ్చారు, 10 ఎందుకు ఇవ్వలేదు, దానికి ఒక చిన్న లాజిక్ ఉంది. క్వీన్ చూసినప్పుడు మనం క్వీన్ అనేది రుక్ లాగా వెళ్తుంది, బిషప్ లాగా వెళ్తుంది, చూసినట్టయితే పాన్లా కూడా వెళ్తుంది. ఒక స్టెప్ కదా వెయ్యాలి. సో అన్నిటిని యాడ్ చేస్తే రుక్ 5 పాయింట్స్, బిషప్ 3 పాయింట్స్, ఇక్కడ 8 పాయింట్స్ అయిపోయినాయి. పాన్కి 1 పాయింట్, 9. అంటే ఈ 3 పీసెస్ యొక్క పవర్ క్వీన్ ఒక్కదానికి ఉంది, అందుకనే 9 పాయింట్స్. 5 + 3 + 1 9 పాయింట్స్. సో ఇది క్వీన్ వాల్యూ. అండ్ పాన్కి ఒకటే వాల్యూ, పాన్ వాల్యూ 1. సో ఇవి చెస్ బోర్డ్ సెటప్, ఇంకా చెస్ పీసెస్కున్న వాల్యూస్. చెస్ బోర్డ్ ఉంది,
దీన్ని మనం 2 విధాలుగా డివైడ్ చేస్తాం. ఒకదాన్ని క్వీన్ సైడ్ అంటారు, ఇంకో దాన్ని కింగ్ సైడ్ అంటారు. క్వీన్ సైడ్ అంటే అర్థం క్వీన్కి ఇటుపక్క ఉన్నదంతా క్వీన్ సైడ్, అంటే DCBA. వైట్కి కూడా DCBA. సో ఈ హాఫ్ ఒక బోర్డ్ని 2 ముక్కలు చేస్తే నిలువుగా లెఫ్ట్ సైడ్ అంతా క్వీన్ సైడ్ అంటాం, ఎందుకంటే క్వీన్ చూసుకుంటుంది అన్నిటినీ. రైట్ సైడ్ని కింగ్ సైడ్ అంటాం, ఎందుకంటే కింగ్ చూసుకుంటుంది అన్నిటినీ. సో ఈ విధంగా బోర్డు నిలువుగా డివైడ్ అయింది. అదే అడ్డంగా చూసుకుంటే 1 2 3 4, ఈ 4 వైట్ సైడ్ అంటాము, ఎందుకంటే వైట్ పీసెస్ ఉన్నాయి ఇక్కడ వరకు. 8 7 6 5, ఈ 4ని బ్లాక్ సైడ్ అంటాం, ఎందుకంటే అటువైపు అంతా బ్లాక్ ఆర్మీ ఉంది. సో ఈ విధంగా చెస్ బోర్డు 4 వేస్లో డివైడ్ అవుతుంది. ఇప్పుడు చెస్ బోర్డు నుంచి క్లియర్గా తెలుసుకున్నారు చెస్ పీసెస్ యొక్క వాల్యూస్ ఏంటి, అవి ఎక్కడ ఉంటాయి బోర్డు మీద అని. వచ్చే వీడియోలో మెయిన్ గేమ్లోకి ఎంటర్ అవుతాం. గేమ్లో మీకు ఇందాకే చెప్పాను కింగ్ గురించి చెప్పే ముందు, కింగ్ అన్ని విధాలుగా అటాక్ అయితే కనుక గేమ్ అయిపోయినట్లే. సో నెక్స్ట్ వీడియోలో మనం కింగ్ని అసలు ఎట్లా అటాక్ చేస్తారు, కింగ్ని అటాక్ చేసినప్పుడు కింగ్ ఎట్లా తప్పించుకోగలుగుతుంది, ఎట్లా తప్పించుకోలేదు. సో ఈ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు ఈ వీడియోలో చూసినంత నేర్చుకుని గుర్తుపెట్టుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.